తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైకాపా నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తన కుమారుడిపై విమర్శలు అనుచితమని, నిరాధార ఆరోపణలపై వచ్చిన తప్పుడు కథనాలను పోలీసులు విచారించి నిజాలు వెలికి తీశారని, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లారని, విచారణ పూర్తయ్యాక చర్యలు తప్పవని తెలిపారు. నేను పోలీసులకు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారు? మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఎవరెట్లాంటి వాళ్ళు అర్థం కాదా? నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే, మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. అంతేగాని మీకు పౌరుషం లేక సేవ సచ్చి ఓట్లు రాలేదని లేదా నేను పోలీసులకు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారు? మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఎవరెట్లాంటి వాళ్ళు అర్థం కాదా? నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే, మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. అంతేగాని మీకు పౌరుషం లేక సేవ సచ్చి ఓట్లు రాలేదని లేదా